ధర్నా చేయలే, నువ్వేమో రాత్రి అంత తిరుగుతాడు అంత పగలు కొట్టి ఇల్లు ఎవరు రాలే, 5 నిమిషాలు ధర్నా చేస్తారు. ఆడనే పట్టు 100 మంది వచ్చి పెట్రోల్ ఏ సంకేతం ఇవ్వాలండి? ఏం సంకేతాలు ఉన్నాయి ఇక్కడ? పోలీసు ఉందా? లేకపోతే ఏం రాజ్యం జరుగుతుంది ఇక్కడ? తిరిగితే కలెక్టర్ ఆఫీస్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాల్గొట్టి మనుషులు చనిపోయినా కూడా వాళ్ళకి ఏం లేదా? వాళ్ళు సిలిండర్ పేలింటే మంచి దూరం ఉండేది. వాళ్ళ మెడలో తాల్పడుతుంది. అలాగే దానికి ఏం చేయాలంటారు? మనప్పుడు ఎప్పుడు చూడనట్టు అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏంటంటే కోర్టు ఉన్నాయి, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇచ్చిన ఆర్డర్ తెచ్చుకొని మీరు అప్పుడు నిలబడి ఖాళీ చేయిస్తారు కదా. అందరినీ బయటికి లాగి చాలా కోర్టులో ఉన్నాయి. ఒక రిజిస్టర్ చేసుకున్నాను కోర్టులో ఉన్నాయి. రికార్డ్ అయితే పట్టుకోటలతోనే పరిగెత్తుకొని వచ్చిన కనీసం సెల్ ఫోన్ కూడా మా సెల్ ఫోన్ లాక్కున్నారు. అట్లా సామాన్య మొత్తం అక్కడే ఏం లేవన్నా రామా రాజకీయ విగ్రహం దగ్గర రక్షణ వచ్చినారు. వాళ్ళకి చేస్తున్నా ప్రొడక్షన్ ఇచ్చేదానికి వచ్చారు. మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం అన్న రూపాయి మిగలబెట్టుకొని ఏదో ఇట్లా చేసుకుంటా అంటే ఇప్పుడు అన్ని నాశనం చేసేసినారు. ఇవన్నీ మేము కూడబెట్టుకోవాలంటే మాకు మళ్ళా తీసుకున్నా కొంచెం సైడ్ ఇంకొద్ది వెనక్కి అక్కడికి మధ్యలో వచ్చి సుమారు 100 మంది వచ్చి కనీసం పిలిచిన కూడా పిలిచలేదు. కాంపౌండ్ కూడా అంతా పగలగొట్టేసినారు. సౌండ్ వస్తున్నాయని బయటకు వస్తే దవ అందరూ ఇళ్ళలో దూరేసినారు. మమ్మల్ని బయటికి దోసేసినారు. కనీసం ఫోన్ చేసినారని కూడా మాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు. మెల్ల తాళ్ళతో కూడా లాకపోయినారు. అంత అన్యాయంగా ప్రవర్తించారు. చాలా అంత కాగిన్నారు. 100 మందితో మేము ఎంతవరకు పోరాడుతున్నాం. 2 చేసి ఫోన్లో కొంచెమే తీసినారు. ఫోన్లు లాక్కుంటున్నారట. ఇద్దరు ఫోన్లు భాస్కర్ అదే పుట్టినారండి వీళ్ళ పక్కన అంబేద్కర్ పాలన అంబేద్కర్ ఏదైతే రచించిన రాజ్యాంగం మరి అమలు కాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ పరిపాలన మరి ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్ననే 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే గణతంత్ర దినోత్సవం అంటే మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చింది అని చెప్పి భావించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇక్కడ పూర్తిగా స్వతంత్రం రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా అణగారిన వర్గాలు, ఎస్సీలు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, మరి వీళ్లకు మరి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ మరి ఈరోజు జరిగిన సంఘటన. నిన్న అర్ధరాత్రి 12-1 గంట మధ్యన మరి ఈ కందిపాలెంలో ఉండే ఈ ఎస్సీ కాలనీ ఇది గత 50-60 సంవత్సరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. 4 తరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు. సుమారుగా 60 సంవత్సరాలు పైబడే, అంతే కదమ్మా, 40 సంవత్సరాలు పైబడే, 100 సంవత్సరాలు 5 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి వాళ్ళు. ఇక్కడ సుమారుగా 5-6 కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి. మరి అలాంటిది అర్ధరాత్రి 1 గంటకు మరి ఈ నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే అనుచరులు మరి సుమారుగా 100 మంది గుండాలతో వచ్చి 2 జేసీబీలు తీసుకొచ్చి మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఒక నోటీస్ లేకోకుండా దౌర్జన్యంగా రాత్రి నిద్రపోతూ ఉన్న చిన్న పిల్లలను చూడకోకుండా, ఆడ మనుషులను చూడకోకుండా అందరినీ లాగి బయటికి తీసుకొచ్చి ఆ మహిళ తాళిబొట్టు కూడా తెంచి బయటికి లాగి మరి ఈరోజు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి మరి మీరందరూ కూడా చూశారు. ఇది ఎక్కడి పరిపాలన? ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుయాయులు ఏమనుకుంటే అది జరుగుతుంది. వాళ్ళకు న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇది మనది అంటే అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. దానికి ఒత్తాసుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న అంత సంఘటన జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా పోలీసు కూడా రాని పరిస్థితి. ఇప్పటికైనా వచ్చారమ్మా? ఇప్పటికైనా వచ్చారా? వాళ్ళు రోడ్డు పైన కూర్చొని దీక్ష చేస్తూ ఉంటే మరి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏంటి అని చెప్పి అడిగిన పరిస్థితి. మరి ఏ రకంగా పరిపాలన జరుగుతుందో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. మరి ఈ రకంగా ఎస్సీలని కూడా చూడకోకుండా, దళితులని కూడా చూడకోకుండా గత 100 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ నివసిస్తున్నా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని, అంటే చట్టం తయారు చేసేదే మేము, మా ప్రభుత్వము, మా చట్టాన్ని ఉల్లంఘించడం మా హక్కు అని చెప్పి భావించి మరి ఈరోజు చట్ట ఉల్లంఘన చేసి మరి ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు మరి ఈ దుశ్చర్యకు పాల్పడడం ఈరోజు ఖచ్చితంగా పూర్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఒక పార్టీగానే కాకుండా ఒక మానవుడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.